ఫ్రెండ్స్, జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల సంచారం మన జీవితాలపై ప్రభావం చూపుతుంది. 2024 ఆగస్టు 29న ఉదయం 9:15 బుధుడు నేరుగా కర్కాటంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం మన భావోద్వేగాలు, కమ్యూనికేషన్, అంతర్దృష్టిని ప్రభావితం చేస్తుంది. ఈ ఘటన ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, సహజమైన ఆలోచనలను పెంచుతుంది. డీప్ కనెక్షన్లు, సానుభూతితో వినడం, హార్ట్ ఫెల్ట్ ఎక్స్ప్రెషన్ని ప్రోత్సహిస్తుంది. మరింత సహజంగా నిర్ణయాలు తీసుకుంటారు. గతంలోని జ్ఞాపకాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఇల్లు మూలాల గురించి చర్చలను ప్రోత్సహిస్తుంది. ఈ గ్రహ సంచారంతో 12 రాశుల చక్రాలపై కనిపించే ప్రభావాలు ఇప్పుడు చూద్దాం. ఈ సంచారం మేషరాశి వారి కుటుంబ పెరుగుదలపై దృష్టి పెడుతుంది. అయితే ఇది కొన్ని గృహ సవాళ్లను కూడా తీసుకురావచ్చు. పనిలో అసౌకర్యాన్ని అనుభవిస్తారు. ఎక్కువ ప్రయాణం చేయవలసి ఉంటుంది. వ్యాపార లాభాలు యావరేజ్గా ఉంటాయి. కొంత నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. బహుశా రుణాలు తీసుకోవడానికి దారితీయవచ్చు. వ్యక్తిగత సంబంధాల్లో విభేదాలు తలెత్తవచ్చు. తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పిల్లలకు ఆర్థిక వృద్ధిని, విజయాన్ని ఆశించవచ్చు. కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. సంపదను నిర్మించే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ భాగస్వామితో ఓపెన్ కమ్యూనికేషన్ ఆనందకరమైన క్షణాలను తెస్తుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే మీకు అప్పుడప్పుడు అలసిపోయినట్లు అనిపించవచ్చు. మిథున రాశికి ఈ సంచారం ఎక్కువ ఆదాయాలు, ప్రయాణాలు, కెరియర్ సంతృప్తిని తెస్తుంది. మీరు పొదుపు, వ్యాపారంపై దృష్టి పెడతారు. కొత్త బిజినెస్ వెంచర్లు లాభాలు తీసుకొస్తాయి. మీ చమత్కారమైన సంభాషణ ప్రియమైన వారితో సంతోషకరమైన క్షణాలను సృష్టిస్తుంది. మీ ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడానికి పాజిటివ్ యాటిట్యూడ్ అవసరం. ఆరోగ్య సమస్యలు, తక్కువ విశ్వాసం, పని ఒత్తిడి ఎదుర్కోవచ్చు. వ్యాపార లాభాలు మధ్యస్థంగా ఉండవచ్చు. నష్టాలను నివారించడానికి మీ ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈగో క్లాష్లు వ్యక్తిగత సంబంధాలకు దెబ్బతీస్తాయి. మీరు ఫ్లూ, రోగనిరోధక శక్తి సమస్యల గురించి అప్రమత్తంగా ఉండాలి. ఇది కర్కటకం వారు. సింహం, ఈ సమయంలో ఆర్థిక నష్టాలు, నిర్ణయం తీసుకోకపోవడం, ఉద్యోగ అసంతృప్తి వంటి మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆసక్తి లేకపోవడం వల్ల వ్యాపార వృద్ధి మందగించవచ్చు. ఆర్థిక అజాగ్రత్త నష్టాలకు దారితీయవచ్చు. మీ భాగస్వామితో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. కాలు నొప్పి, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. కన్య, ఈ కాలంలో అద్భుతమైన ఆరోగ్యం, విశ్వాసం, సెల్ఫ్ మోటివేషన్ పొందుతారు. కెరీర్ పురోగతి సాఫీగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికపరమైన హామీలు నెరవేరుతాయి. సామరస్యంతో వృద్ధి చెందుతాయి. మీరు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. తులారాశి, ఈ గ్రహ సంచారం వర్క్లో స్ట్రాంగ్ మోటివేషన్ తీసుకొస్తుంది. ఎక్కువ ట్రావెల్ చేయాల్సి రావచ్చు. కెరియర్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు మీ సేవింగ్స్ను పెంచుతాయి. సంతోషకరమైన ఇంటరాక్షన్స్తో వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. వృశ్చికం, అదృష్టం, విశ్వాసం, అభివృద్ధితో సవాళ్లను ఎదుర్కొంటారు. కెరీర్ పురోగతి నెమ్మదిగా ఉంటుంది. ఇది ఉద్యోగ మార్పులకు దారితీస్తుంది. వ్యాపారాల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. భాగస్వాములు సమస్యలు కలిగించవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు. వ్యక్తిగత సంబంధాలు, అహం, ట్రస్ట్ ఇష్యూలతో దెబ్బతినవచ్చు. ఆరోగ్య సమస్యలు మీ తండ్రిని ప్రభావితం చేయవచ్చు. సంరక్షణ అవసరం. ఇకపోతే ధనస్సు, ప్రేరణ ఉండదు. రోజువారి పనిలో సమస్యలు ఎదురవుతాయి. స్నేహితుల నుంచి తక్కువ సపోర్ట్ ఉంటుంది. కెరీర్ ఒత్తిడి పెరుగుతుంది. పరిమిత అవకాశాలతో వ్యాపార లాభాలు మితంగా ఉండవచ్చు. నష్టాలను నివారించడానికి ఆర్థిక వ్యవహారాలకు జాగ్రత్తగా మేనేజ్ చేయండి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. కంటి ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ అవసరం. మకర రాశి వారు కొత్త స్నేహాలు, అదృష్టం, సంతోషం కోసం ఎదురు చూస్తారు. కెరీర్ సర్ప్రైజ్లు, ఉద్యోగ అవకాశాలు ఉన్నతాధికారుల నుంచి గుర్తింపును తెస్తాయి. అధిక రాబడి, కొత్త ఆర్డర్లతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా ఎక్కువ లాభాలు ఉంటాయి. సంతోషం పొందుతారు. వ్యక్తిగత సంబంధాలు వృద్ధి చెందుతాయి. మీ విశ్వాసం మీ మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇకపోతే కుంభం, రోజువారీ ఆందోళనలు ఉండవచ్చు, కానీ ఊహించని లాభాలు కూడా వస్తాయి. సర్వీస్పై ఫోకస్ చేస్తే కెరియర్ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది. వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా వ్యాపార లాభాలు పెరుగుతాయి. వారసత్వం లేదా ఇతర వనరులు మీ ఆర్థిక స్థితిని పెంచుతాయి. వ్యక్తిగత సంబంధాల్లో చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. స్కిన్ అలర్జీలు, ఇన్ఫెక్షన్ల వంటి ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ అవసరం. మీనం, పిల్లలు, స్నేహితుల నుంచి సపోర్ట్, ఉద్యోగ సంబంధిత ప్రయాణాల ద్వారా పురోగతిని పొందుతారు. స్టాక్స్, వారసత్వం, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వ్యాపార లాభాలు వస్తాయి. కష్టపడి పనిచేస్తే ఆర్థిక ప్రతిఫలం లభిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు పరస్పర గౌరవంతో వృద్ధి చెందుతాయి. మీ ఆరోగ్యం, శ్రేయస్సు మెరుగవుతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.